వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఇవాళ తీర్పు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఇవాళ తుది తీర్పు రాబోతోంది. 10 మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన 2 పిటిషన్లపై తీర్పు ఇవ్వబోతోంది సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం. సుప్రీం గత తీర్పులను అమలు చేయడం లేదని కేటీఆర్, హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని కౌశిక్ రెడ్డి ఈ పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ పూర్తి చేసి ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఇవాళ తీర్పును వెల్లడించబోతోంది సుప్రీంకోర్టు. ఇక సెకండ్ బ్రేకింగ్, వైఎస్ జగన్ టూర్ తో నెల్లూరులో టెన్షన్. వైఎస్ జగన్ టూర్ తో నెల్లూరులో ప్రస్తుతం హై టెన్షన్ కొనసాగుతోంది. తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు జగన్. మరి కాసేపట్లోనే నెల్లూరు చేరుకోబోతున్నారు. ముందుగా నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖాత్ కానున్నారు జగన్. ఆ తర్వాత నల్లపురెడ్డి ఇంటికి వెళ్తారు. ప్రత్యర్థుల దాడిలో ధ్వంసమైన ప్రసన్న ఇంటిని పరిశీలిస్తారు. అయితే జన సమీకరణ చేయొద్దని వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఇక థర్డ్ బ్రేకింగ్, ఇవాళ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక. ఇవాటితో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియబోతోంది. దీంతో ఈ రోజే ప్రభుత్వానికి తుది నివేదిక అందజేయబోతోంది కమిషన్. 400 పేజీలతో తుది నివేదిక సిద్ధం చేసింది కమిషన్. ప్రతి పేజీపై కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ సంతకంతో రిపోర్ట్ ను సిద్ధం చేశారు. ఫిజికల్ కాపీతో పాటు సాఫ్ట్ కాపీ రూపంలోనూ నివేదిక రెడీ అయింది. ప్రధానంగా 3 అంశాల ఆధారంగా ఈ నివేదికని సిద్ధం చేశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఏపీ లిక్కర్ కేసులో కోర్టు ముందుకు సీజ్ చేసిన డబ్బు. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ. ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో దూకుడు మీదున్నాయి దర్యాప్తు సంస్థలు. సీజ్ చేసిన 11 కోట్లను ఇవాళ కోర్టు ముందు పెట్టబోతోంది సిట్. అయితే ఆ డబ్బు ఆధారంగా మళ్లీ రంగంలోకి దిగుతోంది ఈడీ. హైదరాబాద్ లో సీజ్ చేసిన 11 కోట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని సిట్ ను కోరింది ఈడీ. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, గొర్రెల పంపిణీ కేసులో బయటికి వస్తోన్న సంచలనాలు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈడీ కార్యాలయంలో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ని విచారిస్తోంది. కళ్యాణ్ విచారణతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సిక్స్త్ బ్రేకింగ్, సృష్టి కేసు నేపథ్యంలో ఫర్టిలిటీ సెంటర్లపై దాడులు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఇటు తెలంగాణ అటు ఏపీలో అరాచకాలు సృష్టించిన డాక్టర్ నమ్రత గ్యాంగ్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఫర్టిలిటీ సెంటర్ ఘోరాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఆశా వర్కర్ల పాత్రపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో వైజాగ్ కేసులోను ఆశా వర్కర్ల ప్రమేయం బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు గోపాలపురం కేసులోను వారి పాత్రపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇవి